హాయ్ ఫ్రెండ్స్, పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యారు. చాలా బాధాకరం. విన్ అయిన తర్వాత ఒక విలేజ్ బ్యాక్‌డ్రాప్ నుంచి వచ్చి అంత పెద్ద టైటిల్ విన్ అవ్వటం అంటే చిన్న ఆషామాషీ విషయం కాదు. హ్యాపీ ఫీల్ అయ్యే లోపలే అతను మళ్ళీ ఒక కేసులో ఇరుక్కోవడం ఇదంతా జరిగింది. టోటల్లీ అతను బ్యాడ్ లక్ అనే చెప్పాలి. అతను అతని క్యారెక్టర్ గురించి జడ్జిమెంట్లు చేసేస్తున్నారు. అది చాలా రాంగ్ అండి. ఎవ్వరూ కూడా ఒక సిచ్యువేషన్ బేస్ చేసుకొని ఒక పర్సన్‌ని జడ్జ్ చేయొద్దు. 100 రోజులు చూసింది మర్చిపోయి ఒక్క సిచ్యువేషన్‌తో మీరు జడ్జ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. నెగటివిటీ ఈ టైంలో స్ప్రెడ్ చేయడం కరెక్ట్ కాదు. ఒక విలేజ్ బ్యాక్‌డ్రాప్ నుంచి వచ్చారు. వాళ్ళకి ఇప్పుడు లీగల్‌గా ఎలా ప్రొసీడ్ అవ్వాలో కూడా తెలియదు. పోలీసులు చెప్పినప్పుడు వినుండాల్సిందే. అది వినకపోవటం, ఓవర్ ఎక్సైట్‌మెంట్‌లో వాళ్ళందరిలాగా సెలబ్రేట్ చేసుకోవాలనుకోవటం వాళ్ళు చేసిన మిస్టేక్. 100% మిస్టేకే. దీనికి బోలే అన్న వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. బోలే అన్న, లాయర్స్ వీళ్ళందరూ వచ్చి పాపం వితౌట్ టేకింగ్ ఎనీ మనీ ఆ ఫ్యామిలీకి మోరల్ సపోర్ట్ అయితే ఇస్తున్నారు. దే ఆర్ ట్రయింగ్ దేర్ బెస్ట్. సో ప్లీజ్ డోంట్ స్ప్రెడ్ నెగిటివిటీ ఆన్ పల్లవి ప్రశాంత్ క్యారెక్టర్, బిహేవియర్ అండ్ ఆల్.